So we are coming to the first video in our channel, HTML. HTML ఈ నోట్స్ అనేది మీకు కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. HTML కంప్లీట్గా ఫుల్ స్టాక్ ఏమైతే HTML కావాలో అది మాత్రమే మనం నేర్చుకుంటున్నాము. సో HTML అంటే లైక్ వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్ అప్లికేషన్ ఉంది, అందులో మనకి పెద్ద పెద్ద కంపెనీస్లో అయితే 3 రోల్స్ సపరేట్గా ఉంటాయి, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్. సో మనం ఫ్రంట్ ఎండ్ నేర్చుకుంటే మనం వెబ్ యాప్స్ డిజైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ netflix.com ఉంది. సో ఇందులో మీకు పైన కనిపించేదంతా ఫ్రంట్ ఎండ్ అనమాట. ఇదంతా ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనేది డిజైన్ చేస్తాడు. ఇక్కడ మనం చూపించేది ఏదైనా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారు, గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేశారు. సో ఇప్పుడు ఇది బ్యాక్ ఎండ్ సర్వర్కి మెసేజ్ వెళ్ళి తర్వాత మళ్ళీ ఫ్రంట్ ఎండ్కి వచ్చేసి మనకి పాస్వర్డ్ అనేది అడుగుతుంది. ఓకేనా? సో ఫ్రంట్ ఎండ్లో మనకు ఇదంతా ఫ్రంట్ ఎండ్ మనకు కనిపించేది. ఇప్పుడు నేను ఈమెయిల్ ఎంటర్ చేశాక నెక్స్ట్ అని కొట్టా కదా, అప్పుడు మనకి సర్వర్కి మెసేజ్ వెళ్తుంది నేను ఈమెయిల్ ఐడి కొట్టినట్టు. ఒకవేళ న్యూ యూజర్ అయితే యూజర్ నాట్ ఫౌండ్, అండ్ ఒకవేళ ఆల్రెడీ ఓల్డ్ యూజర్ అయితే పాస్వర్డ్ ఇలా అడుగుతుంది. ఓకేనా? మీకు ఫ్రంట్ ఎండ్ అంటే అది. అండ్ బ్యాక్ ఎండ్ అంటే ఇప్పుడు మనం సేవ్ చేసిన పాస్వర్డ్స్, యూజర్ ఐడి అవన్నీ డేటాబేస్లో కలెక్ట్ అవుతాయి. సో ఆ సర్వర్ని మెయింటైన్ చేయడానికి ఒకరు ఉంటారు, బ్యాక్ ఎండ్ డెవలప్ చేయడానికి ఒకరు ఉంటారు, ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేయడానికి ఒకరు ఉంటారు. ఓకేనా? సో కమింగ్ టు ద టాపిక్, ఇది వెబ్ డెవలప్మెంట్ అంటే. ఓకేనా? దెన్ మనకి ఫ్రంట్ ఎండ్లో మనం HTML, CSS, జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తాము. జావా స్క్రిప్ట్లో 2 ఫ్రేమ్వర్క్స్, రియాక్ట్ అండ్ నెక్స్ట్.js యూజ్ చేస్తాము. అవి మన వెబ్ అప్లికేషన్స్ ఇంకా కొంచెం బెటర్ చేయడానికి యూజ్ అవుతాయి. అండ్ బ్యాక్ ఎండ్లో పైథాన్, జావా, నోడ్.js ఇలాంటివి యూజ్ చేయొచ్చు, కానీ మనం జావాకి వెళ్తున్నాం. ఇది పర్సనల్ చాయిస్ అనమాట. లైక్ పైథాన్ వెళ్ళాలనుకుంటే పైథాన్, జావా వెళ్ళాలనుకుంటే జావా, ఇలా జావా స్క్రిప్ట్ వెళ్ళాలనుకుంటే నోడ్.js ఇవి నేర్చుకుంటారు. బట్ మోస్ట్ పెద్ద కంపెనీస్ ఎంటర్ప్రైజ్ లెవెల్లో ప్రిఫర్ చేసేది జావాని. సో జావా నేర్చుకోవడం కష్టం అని చెప్పి చాలామంది పైథాన్కి వెళ్ళిపోతారు. బట్ కంపెనీస్ జావా ఫుల్ స్టాక్ కోసం వెతుకుతున్నాయి, డిమాండ్ చాలా ఎక్కువ ఉంది అలాంటి జాబ్స్కి. సో HTML అంటే ఏంటంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో ఇది కోడింగ్ లాంగ్వేజ్ కాదు, ఇది జస్ట్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. సో మన వెబ్ పేజ్ని డిజైన్ చేయడానికి యూజ్ చేసే లాంగ్వేజ్ ఉంది స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. HTML కంప్లీట్గా ఇదే. సో మనం ఈ HTML అనేది ఎందులో రన్ చేయాలి అంటే, సో ఫస్ట్ మీరు మీ బ్రౌజర్లోకి వెళ్ళి VS Code అని సెర్చ్ చేయండి. VS Code డౌన్లోడ్ అని ఉంది కదా, ఇది సెర్చ్ చేయండి. సో ఇక్కడ మనకి వచ్చే ఫస్ట్ అప్లికేషన్ని ఓపెన్ చేయండి. తర్వాత ఇది విండోస్ అయితే విండోస్, మీకు లినిక్స్ అయితే లినిక్స్, మ్యాక్ అయితే మ్యాక్కి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఏదైనా ఫోల్డర్లోకి వెళ్ళి, లైక్ మీ ఫైల్ని ఎక్కడైతే సేవ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫోల్డర్లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఓపెన్ విత్ కోడ్ అని వస్తుంది. ఇది క్లిక్ చేస్తే VS Code ఆ ఫోల్డర్లో ఓపెన్ అయిపోతుంది. ఓకేనా? సో ఒకవేళ మీకు ఇలా ఓపెన్ అవ్వకుంటే కూడా చెప్తా. ఒకవేళ మీకు ఇలా ఓపెన్ అవ్వకుంటే నేను ఇప్పుడు కొత్త ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా, HTML క్లాసెస్ అనేసి. సో ఇలా మీకు ఈ ఆప్షన్ చూపించకుంటే మీకు కొంచెం టైం పడుతుంది ఇన్స్టాల్ చేసుకున్నాక ఇలా చూపించకుంటే డైరెక్ట్ మీరు VS Codeలోకి వెళ్ళండి. ఇక్కడ కింద సెర్చ్ చేసి VS Codeలోకి వెళ్ళి, సో ఇక్కడ ఫైల్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. తర్వాత ఓపెన్ ఫోల్డర్ అని క్లిక్ చేయండి. సో నేను ఇక్కడ పిక్చర్స్లో సో డాక్యుమెంట్స్లో HTML క్లాస్ అని ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు నువ్వు డాక్యుమెంట్స్లోకి వెళ్ళి HTML క్లాస్లోకి వెళ్ళి
సెలెక్ట్ ఫోల్డర్ అంటే ఇక్కడ ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. సో అప్పుడు ఆ న్యూ ఫైల్ మీద క్లిక్ చేసి నేను మై ఫస్ట్ వెబ్ పేజ్ అని ఒక నేమ్ పెడుతున్నా నా HTML డాక్యుమెంట్కి. ఇక్కడ నేమింగ్ ఇవ్వాలి, మై ఫస్ట్ పేజ్. ఇలా నేమ్ ఇచ్చాక .html అని మ్యాండేటరీ ఇవ్వాలి. సో ఇది ఎక్స్టెన్షన్ కోడ్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ C లాంగ్వేజ్లోకి అయితే .c అని, పైథాన్లోకి అయితే .py అని, జావాలోకి అయితే .java అని ఉంటుంది. సేమ్ అలానే HTMLలో .html అని ఇవ్వాలి. ఓకేనా. అండ్ HTML యొక్క సింటాక్స్ డాక్టెక్స్ట్ HTML టైటిల్ హెడ్ బాడీ. సో ఇది మీకు ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ డాక్ టైప్ HTML లైక్ ఇలా వచ్చేస్తుంది మీకు VS కోడ్లో. అండ్ ఇప్పుడు హెడ్ HTML అని ఇవ్వాలి. ఇది స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు ఇదే ఉంటుంది. తర్వాత హెడ్ అని ఇవ్వండి. హెడ్ అని ఇచ్చాక ఇది మన హెడ్డింగ్ అనమాట. ఈ హెడ్డింగ్ మనకి ఎక్కడ కనిపిస్తుందో కూడా చెప్తాను. మై ఫస్ట్ పేజ్ అని హెడ్డింగ్ లోపల రాసాను. లైక్ హెడ్డింగ్ లోపల ఇంకో ట్యాగ్ ఇవ్వాలి మనం, టైటిల్ అని ఇవ్వాలి. టైటిల్లో మై ఫస్ట్ పేజ్ అని ఇవ్వాలి. సో ఇది ఎక్కడ కనిపిస్తుందో మీకు ఇప్పుడు చెప్తాను. సో అంతకన్నా ముందు ఇక్కడ మీకు ఎక్స్టెన్షన్స్ అని ఒకటి కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసి ఈ సెర్చ్ బార్లో లైవ్ స్ట్రీమ్ అని క్లిక్ చేయండి, సెర్చ్ చేయండి. లైవ్ సర్వర్ అని సెర్చ్ చేశాక దీన్ని ఇక్కడ ఇన్స్టాల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఇలా వస్తుంది. సో ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత మన ఫైల్లోకి వెళ్దాం. సో ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత రైట్ క్లిక్ చేస్తే మీకు ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అని వస్తుంది ఇక్కడ ఆప్షన్. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మనం ఇందాక హెడ్లో టైటిల్ ఇచ్చాం కదా, అది ఇక్కడ పైన మై ఫస్ట్ పేజ్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, మై ఫస్ట్ పేజ్ అనేసి అక్కడ కనిపిస్తుంది. ఓకేనా. ఇదంతా హెడ్ పార్ట్ అనమాట. మనం రాసే ప్రతి ఒక్కటి ఇక్కడ హెడ్ పార్ట్లో వస్తుంది. పైన ఇక్కడ మై ఫస్ట్ పేజ్ వచ్చింది కదా, అలానే. దెన్ హెడ్ అయిపోయిన తర్వాత మనం బాడీ పార్ట్లోకి వెళ్దాం. ఓకేనా. బాడీ పార్ట్లో బాడీ అని ట్యాగ్ ఇవ్వాలి. సో మనం వెబ్ పేజ్లో ఏం రాయాలనుకున్నా బాడీ అనే ట్యాగ్ అనేది ఇవ్వాలి. అందులో మీరు హెడ్డింగ్స్ ఏమన్నా రాయాలంటే H1 నుంచి H6 వరకు ఉంటాయి. సో H1 రాస్తే ఫస్ట్ హెడ్డింగ్ అనమాట. మై ఫస్ట్ పేజ్ అని వస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను హెడ్డింగ్లో దిస్ ఈజ్ మై ఫస్ట్ వెబ్ పేజ్ అని రాసాను అనుకోండి. సో ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఓపెన్ లైవ్ సర్వర్లో క్లిక్ చేస్తే ఇక్కడ మీకు హెడ్డింగ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వెబ్ పేజ్ అని వస్తుంది. అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్. సో మీకు స్మాల్ లెటర్స్లో లైక్ ఒక పారాగ్రాఫ్లో రాయాలంటే పీ పెట్టేసి ఇక్కడ దిస్ ఈజ్ మై కోడ్ ఇన్ HTML. ఇప్పుడు దీన్ని మళ్ళీ రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అని క్లిక్ చేస్తే హెడ్డింగ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వెబ్ పేజ్ కింద దిస్ ఈజ్ మై కోడ్ ఇన్ HTML అని వస్తుంది. ఓకేనా. సో ఇది హెడ్ అండ్ బాడీ గురించి మొత్తం కంప్లీట్గా. HTML ట్యాగ్స్. మనం ఇప్పుడు HTMLలో కోడ్ రాయాలంటే HTML ట్యాగ్స్ అనేవి మ్యాండేటరీ. సో మనకి ఇవి H1 నుంచి H6 వరకు ఉంటాయి. హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి H1 నుంచి H6 అనేవి ఉంటాయి. లైక్ ఇప్పుడు మనం వర్డ్ డాక్యుమెంట్లో చూసుకుంటే హెడ్డింగ్స్ ఉంటాయి కదా, H1, హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3 అని. ఒక నిమిషం చూపిస్తా. వర్డ్ డాక్యుమెంట్లోకి వెళ్ళాక వాళ్ళ బ్లాంక్ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2, అలానే హెడ్డింగ్ 3. సో మనకి HTML హెడ్డింగ్ 4, హెడ్డింగ్ 5, హెడ్డింగ్ 6 బేస్డ్ ఆన్ మనం వాట్ హెడ్డింగ్ ఇస్తున్నాం అది ఎంత సబ్ హెడ్డింగ్ దాన్ని బట్టి కూడా
మనకి హెడ్డింగ్ టైటిల్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హెడ్డింగ్లో హెడ్డింగ్ ఇది తీసేసి H1లో ఐఎమ్ స్టడీయింగ్ కాదు, మా కాలేజ్ నేమ్ ఇచ్చా, సవిత స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అని. సో ఇందులో సబ్ పార్ట్ ఏంటిది, నేను చదువుతున్న డిపార్ట్మెంట్. సో అప్పుడు H2లో ఈజీ డిపార్ట్మెంట్, అందులో థర్డ్ హెడ్డింగ్లో నేను చదువున్న కోర్స్, ఇప్పుడు నేను ప్రధానంగా మెషిన్ లెర్నింగ్ కోర్స్ చదువుతున్నాను అనుకుంటున్నాను, మెషిన్ లెర్నింగ్. ఫోర్త్ హెడ్డింగ్లో మన లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నా కోర్స్ కోడ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ H4లో ITA 0604 అలా. ఇప్పుడు అలానే H5 H6 అలా సబ్ హెడ్డింగ్స్ కూడా ఉంటాయి. లైవ్ సర్వర్తో ఓపెన్ చేసినప్పుడు చూసారు కదా డిఫరెన్స్. మన ఫస్ట్ హెడ్డింగ్ అనేది కొంచెం పెద్దగా ఉంది, సెకండ్ హెడ్డింగ్ దానికన్నా కొంచెం చిన్నగా, థర్డ్ హెడ్డింగ్ దానికన్నా కొంచెం చిన్నగా, ఫోర్త్ హెడ్డింగ్ దానికన్నా కొంచెం చిన్నగా అలా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, పారాగ్రాఫ్ ట్యాగ్. ఫర్ ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్ ట్యాగ్ రాయాలంటే ఇప్పుడు మనం ఏమన్నా ఈ హెడ్డింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సవిత స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఈసీ డిపార్ట్మెంట్లో నా గురించి నేను రాద్దాం అనుకుంటున్నాను అనుకున్నాను. సో పారాగ్రాఫ్ కూడా తీసుకొని ఐఎమ్ అభిరామ్ స్టడీయింగ్ ఇన్ మ్యాథ్స్ ఐఎమ్ సెకండ్ ఇయర్, ఇలా మన డిస్క్రిప్షన్ రాయాలనుకోండి పారాగ్రాఫ్ ట్యాగ్లో ఇస్తాం. అది మనకి ఇట్లా నార్మల్ వర్డ్స్లో వస్తుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ పారాగ్రాఫ్ ట్యాగ్. థర్డ్ వన్ వచ్చేసి హైపర్ లింక్. హైపర్ లింక్ అంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెబ్ పేజ్కి వెళ్ళారు, అక్కడ ఒక లింక్ లైక్ టాప్లో ఒక లింక్ కొడితే బాటమ్కి వెళ్ళాలి, ఆర్ ఇంకొక వెబ్ పేజ్కి వెళ్ళాలి, దానికోసం హైపర్ లింక్ అనేది యూజ్ చేస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ నా కోడ్లో నేను నా కాలేజ్ అడ్రస్ ఇద్దాం, లైక్ నా కాలేజ్ వెబ్సైట్ లింక్ ఇద్దాం అనుకుంటున్నాను. సో దానికి ఏ అనే ఒక ట్యాగ్ యూజ్ చేస్తాను. ఏ అనే ఒక ట్యాగ్లో నేను HREF అని పెట్టేసి ఒక లింక్ ఇవ్వాలి, ఇక్కడ ఒక లింక్ ఇవ్వాలి, అంటే మనం ఏ వెబ్ పేజ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నామో ఆ లింక్ ఇవ్వాలి. సో నేను ఇప్పుడు సిమాక్స్ సవిత యూనివర్సిటీ ఉంది కదా, ఈ savita.comని నేను నా వెబ్ పేజ్లో ఇద్దాం అనుకుంటున్నాను. దీన్ని కాపీ చేసి ఇక్కడ సేమ్ ఈ HREF లింక్లో ఇచ్చి పేస్ట్ చేశాను అనుకోండి. తర్వాత ఈ ట్యాగ్స్ మధ్యలో నేను ఏమైతే ఆ వెబ్ పేజ్కి యూజర్కి చూపిద్దాం అనుకుంటున్నానో అది ఇక్కడ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సవిత అని రాసాను అనుకోండి. నెక్స్ట్ రైట్ క్లిక్ చేసి లైవ్ సర్వర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మధ్యలో రాసిన ట్యాగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా. దీన్ని క్లిక్ చేస్తే సవిత యూనివర్సిటీకి వెళ్ళిపోయింది, అంటే వెబ్సైట్ లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు బ్యాక్ వచ్చేసాను. సో నాకు ఇది నా వెబ్ పేజ్లో ఓపెన్ కాకుండా వేరే న్యూ ట్యాబ్లో ఓపెన్ అవ్వాలనుకోండి, అప్పుడు మీరు ఇక్కడ ఈ లింక్ తర్వాత టార్గెట్ ఇది _blank అని ఇచ్చేస్తే అప్పుడు మళ్ళీ లైవ్ సర్వర్తో ఓపెన్ చేస్తే ఇప్పుడు క్లిక్ చేసినప్పుడు న్యూ ట్యాబ్లో ఓపెన్ అయింది. నా ఓల్డ్ ట్యాబ్ ఇక్కడే ఉంది, న్యూ ట్యాబ్లో అనేది ఆ వెబ్సైట్ ఓపెన్ అయిపోయింది. ఓకేనా. దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, ఇమేజెస్. సో మనం ఇమేజెస్ని ఎలా ఇంక్లూడ్ చేయాలి ఆ విషయానికి వస్తే, ఫస్ట్ ఇక్కడ సేమ్ సవిత యూనివర్సిటీ ఉంది, దాని ఫోటో నేను ఇప్పుడు చూపిద్దాం అనుకుంటున్నాను అనుకోండి. సో ఇప్పుడు డైరెక్ట్ నా యూనివర్సిటీ వెబ్సైట్లోకి వెళ్తే చాలా పిక్స్ దొరుకుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇమేజ్ ఉంది,
ఇమేజ్ని రైట్ క్లిక్ చేసి ఓపెన్ ఇమేజ్ని న్యూ ట్యాబ్ అని క్లిక్ చేశారు. సో ఈ ఇమేజ్ న్యూ ట్యాబ్లో ఓపెన్ అయిపోయింది. దీన్ని కాపీ చేసి ఇక్కడ నేను ఇమేజ్ ఇద్దామనుకుంటున్నాను నా వెబ్సైట్లో. దానికి ఇమేజ్ అనే ట్యాబ్కి ఐఎంజీ అని ఇవ్వాలి. ఐఎంజీ అని ఇచ్చి మన ఇమేజ్ సోర్స్ని పేస్ట్ చేయాలి. దానికోసం అందులో ఎస్ఆర్సిఎన్ ఇచ్చి ఇది ఈక్వల్స్ టు ఇచ్చి ఈ డబుల్ కాలమ్స్లో ఆ ఇమేజ్ యూఆర్ఎల్ని నేను పేస్ట్ చేస్తాను. ఇప్పుడు లైవ్ సర్వర్తో ఓపెన్ చేసినప్పుడు ఆ ఇమేజ్ అనేది ఇక్కడ వచ్చేసింది. ఓకేనా? సో మీరు చాలా వెబ్సైట్స్లో చూసి ఉంటారు, ఒక ఇమేజ్ని క్లిక్ చేస్తే ఆ వెబ్సైట్కి వెళ్ళిపోవడం అనేది. అది కూడా మనం ఇప్పుడు చూద్దాము. ఇందాక నేను ఏ ట్యాగ్లో లింక్ ఇచ్చాను కదా, HERF savita.com target blank. ఇక్కడ ఏది సవిత అని రాస్తే మనకి యూజర్ ఇంటర్ఫేస్లో సవిత అని కనిపించింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఇమేజ్ని మొత్తం కాపీ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ సోర్స్ అని ఇమేజ్ ట్యాగ్ని కాపీ చేసి ఈ సవిత అన్న ప్లేస్లో ఆ ఇమేజ్ ట్యాగ్ని ఇచ్చేసాను అనుకోండి. సో ఏ ఓపెనింగ్ ట్యాగ్లో HRF ఆ లింక్, టార్గెట్ బ్లాంక్, అండ్ దెన్ అక్కడ రాయాల్సిన మ్యాటర్లో ఇమేజ్ సోర్స్ ఇచ్చాను అనుకోండి. అప్పుడు లైవ్ సర్వర్తో ఓపెన్ చేస్తే మనం ఈ ఇమేజ్ క్లిక్ చేస్తే ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇది ఇంపార్టెంట్. దెన్ మనకి డివ్ అండ్ స్పాన్. సో ఈ 2 కాన్సెప్ట్స్ మనం లాస్ట్లో చూద్దాం. ఓకేనా? HTMLలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఫార్మాటింగ్ ట్యాగ్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా టెక్స్ట్ని బోల్డ్ చేద్దామన్నా, లైక్ స్టైల్గా రాద్దామన్నా, అండర్లైన్ చేయాలన్నా, మార్క్ చేయాలన్నా, సో ఈ ట్యాగ్స్ అనేవి యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. వికీపీడియాకి వెళ్దాం. వికీపీడియాలో ఒక టాపిక్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను సీరియల్ కిల్లర్స్ తీసుకుంటాను. సీరియల్ కిల్లర్స్ వికీపీడియా అని సెర్చ్ చేస్తే వికీపీడియాలో సీరియల్ కిల్లర్స్ గురించి ఒక డాక్యుమెంట్ వచ్చింది. సో ఇలా మనకు ఒక డాక్యుమెంట్ అనేది వాళ్ళు ఇచ్చారు. ఇది HTML అండ్ CSSతో రాసిన వెబ్ పేజ్. సో ఇక్కడ నేను హెడ్డింగ్ నా హెడ్డింగ్ని సీరియల్ కిల్లర్ అని తీసుకుంటాను. అంతకన్నా ముందు మనం ఏదైనా టెక్స్ట్ని కోడ్లో రాసి అది బయటికి చూపించొద్దు అనుకుంటే ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని Ctrl/ అనేది క్లిక్ చేస్తే అది కామెంట్ అయిపోతుంది. అంటే కామెంట్ అంటే మనకు ఆ టెక్స్ట్ని రన్ చేసినా కూడా అది వెబ్ పేజ్లో చూపించదు. సో ఇక్కడ చూడండి ఎంప్టీ పేజ్ వచ్చింది. ఎందుకంటే నేను ఇందాక రాసిన కోడ్ని అంతా కామెంట్ చేశాను. కామెంట్ చేయాలంటే 2 ways, లైక్ ఈ సింబల్ యూజ్ చేయాలి, లెస్ దెన్ సింబల్, ఇంకా ఎక్స్క్లమేటరీ సింబల్ అండ్ 2 డాష్ సింబల్స్. ఆర్ ఎల్స్ మీకు కావాల్సిన టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని Ctrl/ కొట్టేస్తే అది కామెంట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను హెడ్డింగ్ ఇస్తాను, H1 అబౌట్ సీరియల్ కిల్లర్స్. దెన్ ఈ పారాగ్రాఫ్ అంతా సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. ఇమేజ్ సెలెక్ట్ అయిపోయింది. ఇమేజ్ని పేస్ట్ చేయొద్దు డైరెక్ట్గా. ఓకే, సో ఇందులో పారాగ్రాఫ్ తీసుకొని ఆ పారాగ్రాఫ్లో ఇదంతా పేస్ట్ చేశాను. సో మీకు ప్రతిసారి ఇలా గజిబిజిగా ఒకటే లైన్లో వస్తుంది అనుకుంటే ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ డాక్యుమెంట్ అని క్లిక్ చేయండి. అప్పుడు మీకు నీట్గా వచ్చేస్తుంది డాక్యుమెంట్ అనేది. ఓకేనా? సో నోట్స్లోకి వెళ్తే ఫస్ట్ బోల్డ్ టెక్స్ట్. ఇప్పుడు మనం ఏదన్నా టెక్స్ట్ని బోల్డ్ చేయాలనుకుంటే B అనే ట్యాగ్ని యూజ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పారాగ్రాఫ్లో జనరల్గా ఇది లైవ్ స్ట్రీమ్లో రన్ చేస్తే
మనకి ఇలా వచ్చింది. సో కొంచెం బఫర్ అవుతుంది. సో ఇలా నార్మల్గా సీరియల్ కిల్లర్ ఈజ్ ఆల్సో కాల్డ్ సీరియల్ మర్డర్ అని ఇలా వచ్చింది. సో ఇందులో ఫస్ట్ వర్డ్ని నేను బోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను, అంటే కొంచెం అందరికి ఇలా కనిపించేటట్టు రాద్దాం అని అనుకుంటున్నాను. సో అందుకు మనం బి అనే ఒక ట్యాగ్ని యూజ్ చేస్తాం. సో బి అనేది స్టార్టింగ్ ఒకటి, ఓపెనింగ్ ట్యాగ్, ఎండింగ్ అనేది క్లోజింగ్ ట్యాగ్. ఓపెనింగ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనం ఒక ట్యాగ్ ఇచ్చామనుకోండి, ఏ ఆర్ బి ఏదైనా, సో ఓపెన్ చేసేటప్పుడు లైక్ అందులో రాయాలనుకునేటప్పుడు బి డబుల్ లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ ఇచ్చేసి బి రాసేస్తాం. సో అది క్లోజ్ చేసేటప్పుడు లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ ఇస్తే స్లాష్ బి రాస్తాం. సో ఓపెనింగ్ ట్యాగ్ అంటే అది, క్లోజింగ్ ట్యాగ్ అంటే ఇది. ఓకేనా. దెన్ లైవ్ సర్వర్తో ఓపెన్ చేసినప్పుడు చూసారా ఇక్కడ ఏ సీరియల్ కిల్లర్ అనేది బోల్డ్ అయిపోయి వచ్చింది. అండ్ దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ ట్యాగ్, ఐ ట్యాగ్, ఇటాలియన్ ట్యాగ్. సో నేను ఈ బోల్డ్ చేసింది కాకుండా మధ్యలో ఆర్ ఎల్స్ లాస్ట్లో కొంచెం డిఫరెంట్ రైటింగ్, ఇటాలియన్ రైటింగ్తో రాద్దాం అనుకుంటున్నాను అనుకోండి. సో ఈ సెంటెన్స్ దగ్గర నుంచి నేను ఇటాలియన్ ట్యాగ్లో రాద్దాం అనుకుంటున్నాను. సో దానికి ఐ ట్యాగ్ ఇవ్వాలి. ఓకేనా. ఓపెనింగ్ ట్యాగ్, ఎండ్ అగైన్, ఆ టైపింగ్ అయిపోయేటానికి ఎండింగ్, ఇక్కడ ఎండ్లో ఎండింగ్ ట్యాగ్ ఇచ్చేసాను అనుకోండి, లైక్ ఐ ఇచ్చేస్తే దీన్ని లైవ్ సర్వర్తో రన్ చేసినప్పుడు చూడండి ఇక్కడ వరకు నార్మల్ హ్యాండ్ రైటింగ్ ఉంది, ఇక్కడ వరకు. ఓకేనా. ఇక్కడ నుంచి ఇటాలియన్ హ్యాండ్ రైటింగ్లో వచ్చింది. మనం ట్యాగ్ ఇచ్చిన మధ్యలో ఎలా రాస్తామో ఆ ట్యాగ్ ప్రకారం ఆ వర్డ్స్ అనేవి అలా ఫంక్షన్ అవుతాయి. కమింగ్ టు ద నెక్స్ట్ ట్యాగ్, అండర్లైన్. ఓకేనా. సో మనం ఏదన్నా టెక్స్ట్ని అండర్లైన్ చేద్దాం అనుకుంటే దాన్ని అండర్లైన్ యూ అనే వర్డ్తో యూజ్ చేస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లైక్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్బిఐ అని ఒక వర్డ్ ఉంది, దాన్ని నేను అండర్లైన్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి యూ అనే వర్డ్, ఓపెనింగ్ ట్యాగ్, అండ్ దెన్ యూ అనే వర్డ్, క్లోజింగ్ ట్యాగ్. ఇప్పుడు లైవ్ సర్వర్తో ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి ఇన్వెస్టిగేషన్ ఎఫ్బిఐ అని ఉంది కదా, అది అండర్లైన్ అయింది, అండర్లైన్ అయిపోయి వచ్చింది. ఓకేనా. దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ ట్యాగ్, మార్క్. ఇప్పుడు మనం ఏదైనా టెక్స్ట్ని హైలైట్ చేద్దాం అనుకుంటే మార్క్ అనేది యూజ్ చేస్తాం. సో నేను ఇక్కడ ఇదే ఐ ట్యాగ్లో ఇచ్చిందే నేను మార్క్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి, అందులోనే MARK మార్క్ అని ఇచ్చాను. సో క్లోజింగ్ టైం కాపీ చేసుకొని లాస్ట్లో పే చేసి మళ్ళీ లైవ్ సర్వర్తో రన్ చేశాను. చూసారు కదా ఇక్కడ లాస్ట్లో మనం ఇందాక సెలెక్ట్ చేసిందంతా హైలైట్ అయిపోయింది. దెన్ కమింగ్ టు ద నెక్స్ట్, స్ట్రాంగ్ టెక్స్ట్. స్ట్రాంగ్ అన్నా మనకి బోల్డ్ అన్నా రెండు ఒకటే. ఓకేనా. స్ట్రాంగ్ అన్నా బోల్డ్ అన్నా రెండు ఒకటే. డిఫరెన్స్ ఏంటంటే సో కొంచెం స్పెసిఫిక్గా ఉండాలంటే మనం స్ట్రాంగ్ అని యూజ్ చేస్తాం. ఏమన్నా సేమే. ఎంపథైజ్ టెక్స్ట్ అంటే లైక్ ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు లాస్ట్ది నేను ఎంపథైజ్ చేద్దాం అనుకుని ఈఎం ఇచ్చాను. సేమ్ ఇది ఇక్కడ స్లాష్ ఈఎం ఇచ్చాను. సో ఇక్కడ ఎంపథైజ్ ఇచ్చింది. లైక్ ఎంపథైజ్ అంటే ఏం లేదా, ఇటాలియన్ టెక్స్ట్ని ఎంపథైజ్ అని రాస్తాము. సో ఇటాలియన్ టెక్స్ట్ అన్నా ఎంపథైజ్ అన్నా సేమ్, స్ట్రాంగ్ అయినా బోల్డ్ అయినా సేమే. ఓకేనా. సో
ఇప్పుడు కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, ఫార్మ్స్ అండ్ ఇన్పుట్ ట్యాగ్. సో మనం గూగుల్ ఫార్మ్స్ అనేది చూస్తాం కదా. సో చాలామంది ఈ మధ్య రెగ్యులర్గా వాడతారు, గూగుల్ ఫార్మ్స్ యూజ్ చేస్తారు. సో దానికి ఫార్మ్స్ అండ్ ఇన్పుట్ ట్యాగ్ అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో డాక్యుమెంట్లోకి వెళ్తా, forms.html. సేమ్ ఇక్కడ మనం డాక్ టైప్ HTML, హెడ్లో టైటిల్లో నేను ఫార్మ్స్ అని ఇద్దాం అనుకుంటున్నా. ఫార్మ్స్ తర్వాత ఇక్కడ హెడ్ కన్నా ముందు మనం HTML ఇవ్వాలి. HTML స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్లో మ్యాండేటరీ. తర్వాత హెడ్ పాయింట్ తర్వాత మనం బాడీ పాయింట్కి వెళ్ళాలి. బాడీ పాయింట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫామ్ ఇద్దాం అనుకుంటున్నా. సో సేమ్ అందుకోసం మనం ఏం యూజ్ చేస్తామంటే స్టార్టింగ్లో అండ్ ఎండింగ్లో ఫామ్ అని యూజ్ చేస్తాం. తర్వాత నేమ్ ఇది ఈక్వల్స్ టు ఇన్పుట్, టైప్ ఇది ఈక్వల్స్ టు టెక్స్ట్, బిఆర్. సేమ్ అందులో కూడా లైక్ మనం ఈమెయిల్ కావాలంటే ఈమెయిల్, ఇన్పుట్ కావాలంటే ఇన్పుట్, అలా అనేది మనం ఇవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఫార్మ్స్లోనే మనం చాలా వరకు చూస్తాము, నేమ్ ఇవ్వమని అడుగుతుంది అండ్ మొబైల్ నెంబర్ అలా చాలా అడుగుతుంది కదా. సో అందుకోసం అనేసి మనం ఫామ్ ట్యాగ్స్ని యూజ్ చేస్తాం. ఓకేనా. అండ్ ఫామ్ ట్యాగ్స్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. టెక్స్ట్కి ఒకటి సపరేట్గా, ఈమెయిల్కి ఒకటి సపరేట్గా, అండ్ పాస్వర్డ్కి సపరేట్గా. పాస్వర్డ్కి సపరేట్ ట్యాగ్ ఏమి ఉండదు. సో మీకు ఇప్పుడు కోడ్ రాసినప్పుడు చెప్తాను లైక్ ఎలా యూజ్ చేయాలి అనేసి. సో నార్మల్గా మనం పాస్వర్డ్స్ ఏదైనా ఎంటర్ చేసేటప్పుడు కూడా డాట్ వస్తుంది కదా, అది కూడా మనము ఫామ్స్లో ఇచ్చే ఫార్మాట్ వల్లనే వస్తుంది. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం కోడ్లోకి వెళ్ళి ఫస్ట్ బిగినింగ్ ఒక ఫామ్ అని ఇచ్చేసి ఎండింగ్ ఒక ఫామ్ ట్యాగ్ ఇచ్చేసి ఫామ్ అని వస్తుంది. అండ్ దెన్ మనం నేమ్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో అది లేబుల్ అని ఇవ్వాలి. సో మనం అది లేబుల్ చేస్తున్నాం కాబట్టి దెన్ దానికి ఒక ఐడి అనేది ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఇది ఈక్వల్స్ టు ఇన్సర్ట్ అనుకుంటున్నా. ఫోర్కి కూడా లైక్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ 2 ట్యాగ్స్ ఉంటాయి, ఓపెనింగ్ క్లోజింగ్ 2 ట్యాగ్స్ ఉంటాయి. కొన్నిటికి ఉండవు ఓపెనింగ్ ట్యాగ్స్, క్లోజింగ్ ట్యాగ్స్ కొన్నిటికి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్కి ఉండవు. సో ఇమేజ్కి మనకి ఓపెనింగ్ క్లోజింగ్ సపరేట్గా ఉండదు. లైక్ సేమ్ ఓపెనింగ్ ట్యాగే క్లోజింగ్ ట్యాగ్, లైక్ లేబుల్కి ఓపెనింగ్ క్లోజింగ్ రెండు ఉంటాయి. సో ఫర్ ఇది ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ నేను జెండర్ అనేసి ఇచ్చాను అనుకోండి, ఆర్ఎల్స్ లేకుంటే సేమ్ ఇందులో ఉన్న ఎగ్జాంపుల్ లాగా ఈమెయిల్ ఇచ్చాననుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫార్లో ఈమెయిల్ అని ఒక ట్యాగ్ ఇచ్చాను, ఈ ట్యాగ్ ఇవ్వాలి ఇక్కడ. దెన్ ఇక్కడ మధ్యలో మనం ఏదైతే మ్యాటర్ రాద్దాం అనుకుంటున్నామో ఎంటర్ యువర్ ఈమెయిల్ అనేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైవ్ సర్వర్తో చెక్ చేద్దాం. జస్ట్ మనకి ఇక్కడ టెక్స్ట్ ఒక్కటి వచ్చింది. సో ఇన్పుట్ బాక్స్ కూడా మనకి మ్యాండేటరీ, లైక్ మనం ఎంటర్ చేయడానికి. సో ఇక్కడ నెక్స్ట్ లేబుల్ ఇవ్వగానే ఇన్పుట్ అని ఒక ట్యాగ్ ఇవ్వాలి. దీనికి క్లోజింగ్ ట్యాగ్ ఉండదు, ఓన్లీ ఓపెనింగ్ ట్యాగ్ ఒక్కటే ఉంటుంది. సో టైప్ ఇవ్వాలి. టైప్ ఇది ఈక్వల్స్ టు మనకి ఈమెయిల్ టైప్ కాబట్టి ఈమెయిల్ ట్యాగ్ ఇవ్వాలి. ఓకేనా. సో మన పాస్వర్డ్ అయితే పాస్వర్డ్, ఫోన్ నెంబర్ అయితే ఫోన్ నెంబర్. సో ఈమెయిల్ కాబట్టి ఈమెయిల్, ఇక్కడ ఈమెయిల్ అని ఇచ్చాను. దెన్ ఈమెయిల్ తర్వాత ఏమి ఇవ్వాలంటే సో ఐడి అంటే ఏంటంటే ఇక్కడ మనం ఫోర్లో ఏదైతే ఇచ్చామో ఆ ఐడి ఇక్కడ ఇవ్వాలి. సో కన్ఫ్యూజ్గా ఉంటుంది టైప్ అండ్ ఐడి కాబట్టి. సో ఈమెయిల్స్ అని ఇక్కడ ఇస్తా ఫోర్లో. ఐడిలో కూడా
ఈమెయిల్స్ అని ఇచ్చాను. దెన్ నేమ్ ఇది ఈక్వల్స్ టు అని ఇవ్వాలి నేమ్. సో దానికి ఒక నేమ్ కూడా ఇవ్వాలి మనం, లైక్ అందులో రాయాలంటే నేమ్ ఇది ఈక్వల్స్ టు ఒక వాల్యూ అనేది ఇవ్వాలి. ఇది మ్యాండేటరీ. సో ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్. సో క్లోజింగ్ అండ్ దెన్ మనం ఇన్పుట్ టైప్ ఇది వస్తుంది అండ్ టెక్స్ట్ని క్లోజ్ చేసేయచ్చు. సో దెన్ ఇప్పుడు మనం దీన్ని లైవ్ సర్వర్లో రన్ చేసి చూద్దాం ఒకసారి. సో మనకు ఒక ఇన్పుట్ బాక్స్ అనేది వచ్చింది. ఇందులో మనం ఓన్లీ ఈమెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ఇచ్చాను అనుకోండి. సో సబ్మిట్ బటన్ గురించి కూడా నేను తర్వాత చెప్తాను. అందులో అప్పుడు ఎంటర్ చేసేటప్పుడు ఇన్కరెక్ట్ అని వస్తుంది. అండ్ దెన్ వీ గో టు ఫోన్ నెంబర్, లైక్ అడుగుతారు కదా ఈమెయిల్, ఫోన్ నెంబర్, అడ్రస్ అవన్నీ అడుగుతారు కదా. సో ఇప్పుడు మళ్ళీ సో ఈ టెక్స్ట్ని పదే పదే రాయాలన్నా మనకు టైం ఎక్కువ యూజ్ అవుతుంది కదా. సో అందుకు నేను ఏం చేస్తానంటే ఈ 2 లైన్స్ని సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ షిఫ్ట్ డౌన్ యారో క్లిక్ చేస్తాను. సో ఒకటి ఈమెయిల్కి, ఒకటి ఫోన్ నెంబర్కి, ఒకటి మీ యూజర్ ఐడికి, ఒకటి మీ పాస్వర్డ్కి అనుకున్నాం. ఓకేనా. ఇంకొకటి మీ డేట్ ఆఫ్ బర్త్కి. సో ఫస్ట్ మనం ఈమెయిల్, సో పాస్వర్డ్ అని ఇచ్చాను. ఎంటర్ యువర్ పాస్వర్డ్. సో వీటికి సపరేట్ టైప్స్ ఎందుకో చెప్తాను. లైక్ టైప్ ఇది ఈక్వల్స్ టు పాస్వర్డ్, ఐడి ఇది ఈక్వల్స్ టు సేమ్ పాస్. లైక్ ఇక్కడ ఫర్లో ఏముందో ఐడిలో అది ఇవ్వాలి. నేమ్ ఇది ఈక్వల్స్ టు పాస్వర్డ్ అని ఇచ్చాను అనుకోండి. లైక్ నేమ్ మీరు ఏదైనా ఇవ్వచ్చు. సో ఇక్కడ లైవ్ సర్వర్తో ఓపెన్ చేసినప్పుడు లైక్ ఇక్కడ పాస్వర్డ్లో మీరు ఏదైనా ఎంటర్ చేస్తే అది పాస్వర్డ్ కిందకి కన్సిడర్ అవుతుంది. లైక్ జీమెయిల్ ఏదో ఎంటర్ చేస్తే అది జీమెయిల్ కిందకి, పాస్వర్డ్లో ఏమి ఎంటర్ చేస్తే అది పాస్వర్డ్ కిందకి కన్వర్ట్ అవుతుంది. సేమ్ అంతే. దెన్ మీరు నేమ్, పాస్వర్డ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, మీ నేమ్ ఎంటర్ యువర్ నేమ్. టైప్ ఇది ఈక్వల్స్ టు మనకి ఇక్కడ టెక్స్ట్ ఇద్దాం. టెక్స్ట్ ఐడి ఇది ఈక్వల్స్ టు అక్కడ నేమ్ అని ఐడి ఇచ్చాను కదా, నేమ్. అండ్ ఇక్కడ నెక్స్ట్ మొబైల్ నెంబర్, మొబైల్ అని ఒక ఐడిలో మీరు ఏదైనా ఐడి ఇవ్వచ్చు. ఎంటర్ యువర్ ఫోన్ నెంబర్. సో అండ్ టైప్లో మనకి నెంబర్ అని ఇవ్వండి. ఓకేనా. ఐడిలో ఫర్లో ఏమి ఇచ్చారో అది ఇక్కడ ఐడిలో ఇవ్వాలి. ఫర్లో మొబైల్ అని ఇచ్చాం. సో ఇక్కడ మొబైల్. నేమ్లో కూడా నేమ్ కూడా మీరు మీకు ఏదనిపిస్తే అది ఇవ్వచ్చు. నేమ్ ఇది కొలిసి కూడా మొబైల్ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ లెవెల్ మనం డేట్ ఆఫ్ బర్త్ అనుకున్నాం కదా. సో డిఓబి అని ఫర్లో ఐడి ఇచ్చాను. అండ్ దెన్ అగైన్ ఎంటర్ యువర్ ఈమెయిల్లో ఎంటర్ యువర్ డేట్ ఆఫ్ బర్త్. ఓకేనా. అండ్ ఇన్పుట్లో సేమ్ అంతే. టైప్ ఏంటి అంటే డేట్. సో డేట్ ఆఫ్ బర్త్ కాబట్టి డేట్ అనేది DATE డేట్ అనేది ఇచ్చాను టైప్. సో ఐడి ఇది ఈక్వల్స్ టు DOP. ఐడీస్ ఎందుకంటే మనం ఇక్కడ ఈ ఐడి ఇస్తే అడిగిన ఈ క్వశ్చన్లో డేటా అనేది సేవ్ అయిపోతుంది. సో నేమ్ కూడా DOP అని ఇచ్చాను. నెక్స్ట్ ఓపెన్ విత్ లైవ్ సర్వర్.
ఓకేనా. లైక్ ఇక్కడ మీరు ఇలా డేట్ ఆఫ్ బర్త్కి మీరు ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ మనకి ఫామ్స్లో ఇలా వచ్చినట్టే ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. లైక్ ఇది ఇలా ప్యారల్గా వస్తుంది. ఒకవేళ మీరు సిఎస్ఎస్ చేసినప్పుడు ఎలా స్ట్రైట్గా పెట్టాలి, ఎలా ఆర్డర్లో పెట్టాలి, అవంతా మనం సిఎస్ఎస్కి వెళ్ళాక తెలుసుకుందాం. ఓకేనా. దెన్ కమింగ్ టు ద నెక్స్ట్, ఫామ్స్ అనేది మనకు అయిపోయింది. ఐ ఫ్రేమ్ ట్యాగ్. ఈ ఐ ఫ్రేమ్ ట్యాగ్ అనేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూట్యూబ్ వీడియో ఉంది, అది మీరు మంచిగా చూపిద్దాం, లైక్ మీ వెబ్ పేజ్లో ఇలా పెట్టుకుందాం అనుకోండి, దాని లింక్ ప్రాపర్గా మీరు పెట్టుకుందాం అనుకుంటే దానికి మీరు ఐ ఫ్రేమ్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తారు. సో నార్మల్గా ఇప్పుడు నేను ఇంకొక ఫైల్ iframe.html అని ఇచ్చాను. సో సేమ్ బాయిలర్ పాయింట్ సేమే అన్నిటికీ, డాక్ టైప్ HTML అండ్ దెన్ హెడ్లో నేను టైటిల్లో ఐ ఫ్రేమ్స్ అని ఇస్తాను. ఐ ఫ్రేమ్స్ ఇచ్చాక బాడీ కంటెంట్కి వెళ్తే నేను ఇక్కడ ఒక ఐ ఫ్రేమ్ ఇద్దాం అనుకుంటున్నా. సో అందుకోసం మనం ఐ ఫ్రేమ్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తాం. సో ఐ ఫ్రేమ్ ఇది కొలుసు దాని సోర్స్. ఈ సోర్స్ ఏంటబ్బా అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఆల్టే youtube.com. సో యూట్యూబ్లో వెళ్తే సేమ్ ఒక వన్ ఆఫ్ ద వీడియో నేను పిక్ చేసుకున్నాను అనుకోండి. సో నా ఫేవరెట్ వన్ పీస్ అనేది పిక్ చేసుకున్నాను. ఇది నా వెబ్సైట్లో చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ షేర్ అని క్లిక్ చేయండి. షేర్లో ఇక్కడ ఎంబెడ్ అని కనిపిస్తుంది కదా, ఎంబెడ్, దీన్ని క్లిక్ చేసి ఈ లింక్ని ఇక్కడ కాపీ చేసుకోండి. తర్వాత మన కోడ్లోకి వచ్చేసి VS కోడ్లోకి వచ్చి ఇక్కడ ఐ ఫ్రేమ్ అని కనిపిస్తుంది కదా, ఆ ట్యాగ్ మీద క్లిక్ చేయండి. సేమ్ ఐ ఫ్రేమ్ ట్యాగ్ మీద క్లిక్ చేసిన తర్వాత దెన్ మనకి సోర్స్లో ఆ కోడ్ అనేది ఇవ్వాలి. ఓకేనా. సేమ్ ఇక్కడికి వెళ్ళి ఓపెనింగ్ ట్యాగ్లో SRC అని ఇచ్చేసి అందులో కోడ్ని పేస్ట్ చేయండి. సో డాక్యుమెంట్ని ఫార్మాట్ చేస్తే మనకు కొంచెం మంచిగా వస్తుంది. సేమ్ ఇటు సో యూట్యూబ్లో ఎంబెడ్ది కాపీ చేసినప్పుడు ఐ ఫ్రేమ్ అని సపరేట్గా రాయనవసరం లేదు, డైరెక్ట్లీ పేస్ట్ చేసేయండి. ఇప్పుడు ఫార్మాట్ డాక్యుమెంట్ చేద్దాం. లైక్ అందులోనే ఐ ఫ్రేమ్ అని వస్తుంది. ఐ ఫ్రేమ్ ఓపెనింగ్ ట్యాగ్ ఇది, అందులో విడ్త్, హైట్, సోర్స్, లైక్ ఇవన్నీ యూట్యూబ్లో డైరెక్ట్గా వచ్చేస్తాయి ఆ ఎంబెడ్ కోడ్లోనే మొత్తం. ఐ ఫ్రేమ్లో మనం ఏదైతే యూట్యూబ్ వీడియో ఇస్తామో అది లైవ్ సర్వర్తో ఓపెన్ చేసినప్పుడు మనకి ఇలా వస్తుంది. సో మనం ఇక్కడ ఇలా ప్లే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సేమ్ అలానే మనం అలా మల్టిపుల్ వీడియోస్ అనేది ఇవ్వచ్చు. నొక్కేసి కాపీ నొక్కేసి ఇంకొక యూట్యూబ్ వీడియోని ఇలా ఇక్కడ ఐ ఫ్రేమ్లో పేస్ట్ చేసి డాక్యుమెంట్ని ఫార్మాట్ చేస్తే సేమ్ ఇలా సైడ్ బై సైడ్ వచ్చేస్తుంది. ఓకేనా. ఇలా సైడ్ బై సైడ్ వచ్చేస్తుంది. ఇది ఐ ఫ్రేమ్ ట్యాగ్ గురించి కంప్లీట్గా. ఆడియో ట్యాగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఆడియోని మన HTML డాక్యుమెంట్లో చూపించాలనుకుంటే ఆడియో ట్యాగ్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫేవరెట్ సాంగ్ ఒకటి ఉంటుంది యూట్యూబ్లో, సో ఫర్ ఎగ్జాంపుల్ నా సాంగ్ మనం MP3లో డౌన్లోడ్ చేసుకున్నాం.
సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని అందాల రాక్షసి మూవీ ఏమిటో అంటే ఒక వెబ్సైట్కి వెళ్ళి నేను నా ఫేవరెట్ సాంగ్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాను. లైక్ అది MP3లో ఆర్ ఏదైనా ఆడియో ఫైల్ కావచ్చు. డౌన్లోడ్ చేసుకొని ఆ ఆడియో ఫైల్ని మనం HTML క్లాసెస్లో ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. లైక్ మన ఫోల్డర్లో ఏ ఫోల్డర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామో ఆ ఫోల్డర్లో ఇలా పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత మన కోడ్ లోపలికి వెళ్ళి సేమ్ ఆడియో ట్యాగ్స్కి ఆడియో డాట్ HTML ఇందులో సేమ్ డాక్ టైప్ HTML హెడ్ టైటిల్లో ఆడియోని ఇచ్చారనుకోండి. సేమ్ అందులో అగైన్ బాడీలోకి వెళ్ళి సో నేను ఇప్పుడు ఇక్కడ ఆడియోని పే చేద్దాం అనుకుంటున్నా. అందుకని ఆడియోని సెలెక్ట్ చేసుకుంటాను. ఆడియోని సెలెక్ట్ చేసుకొని తర్వాత అందులో సోర్స్లో మన ఆడియో ఇక్కడ చూపించినట్టు సోర్స్ అని ఇంకొక ట్యాగ్ ఇచ్చేసి అందులో SRC అని ఇచ్చి మన సాంగ్ని పే చేస్తే అయిపోతుంది. టైప్ మ్యాండేటరీ కాదు, మన సాంగ్ని పే చేస్తే అయిపోతుంది. సో సోర్స్ ట్యాగ్ని ఇచ్చేసాక ఇందులో SRCలోకి వెళ్ళి ఇక్కడ నా ఫైల్ ఏంటి ఏమిటో సేమ్ సాంగ్ MP3 అని ఉంది కదా, అదే యాస్టీజ్ ఇక్కడ టైప్ చేస్తున్నాం ఏమిటో సాంగ్ MP3. సో ఇప్పుడు మన HTMLకి వెళ్తే ఇక్కడ బ్లాంక్గా కనిపిస్తుంది, ఎందుకంటే మనం ఆడియోకి కంట్రోల్స్ ఇవ్వలేదు. సో కంట్రోల్స్ ఇవ్వాలంటే ఆడియోలోకి వెళ్ళి ఓపెనింగ్ ట్యాగ్లో కంట్రోల్స్ అని ఇవ్వాలి. కంట్రోల్స్ అని ఇచ్చి రైట్ క్లిక్ చేసి లైవ్ సర్వర్తో ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి కంట్రోల్ వస్తుంది. సేమ్ మనకి ఇక్కడ ప్లే అవుతుంది. ఓకేనా, ఇది ఆడియో ట్యాగ్ గురించి. ఆడియోని ఇచ్చి కంట్రోల్స్ అని ఇస్తే అయిపోతుంది. సేమ్ అలానే వీడియో ట్యాగ్ కూడా సేమ్. మన దగ్గర ఒక వీడియో ఉంది, దాన్ని చూపించాలనుకుంటే వీడియో కంట్రోల్స్ లైక్ సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర నా ఫేవరెట్ యానిమే డిమాన్ స్లేయర్స్ది ఒక వీడియో ఉంది. సేమ్ దాన్ని కాపీ చేసి మన ప్రాజెక్ట్ ఫైల్ ఉంది కదా HTML క్లాస్లో అందులో పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి మన కోడ్లోకి వెళ్ళి ఇప్పుడు వీడియో డాట్ HTML క్లిక్ చేసి సేమ్ డాక్ టైప్ HTML హెడ్. ఇవి మ్యాండేటరీ ట్యాగ్స్ అండి, అస్సలు మర్చిపోవద్దు. టైటిల్ వీడియో అని పెట్టాను అండ్ బాడీలో ఇప్పుడు వీడియో ట్యాగ్ ఇవ్వాలి. వీడియో ట్యాగ్ ఎలా ఇస్తారంటే నోట్స్లో ఉన్నట్టు సేమ్ ఆడియో లెక్కని వీడియో ఒక లెంత్ ఫోటో కంట్రోల్స్ ఇచ్చేసి సోర్స్లో ఆ వీడియో నేమ్ ఇచ్చేసి అయిపోతుంది. సేమ్ ఇక్కడ వీడియో సేమ్ అక్కడ సోర్స్ SRCలో వీడియోలో ఏముంది _ ఈ సేమ్ ఇక్కడ ఉన్న ఫైల్ని MP4 ఫైల్ని MKV ఫైల్ని ఇక్కడ పేస్ట్ చేశాను. సో ఇక్కడ కూడా కంట్రోల్స్ ఇవ్వాలి. సో మనకి ఎంత విడ్త్లో రావాలి అనేది కూడా చూసుకోవాలి. 400 విడ్త్లో కావాలనుకుంటున్నా. అండ్ ఆల్సో కంట్రోల్స్ ఇవ్వాలి. కంట్రోల్స్ ఇప్పుడు దీన్ని లైవ్ సర్వర్తో ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. సేమ్ కంప్లీట్ వీడియో అనేది మన వెబ్ పేజ్లోకి వచ్చేస్తుంది.
సో ప్లే చేసిన ప్రతిసారి డౌన్లోడ్ అవుతుంది. సో అందుకే ఆ ట్యాగ్ అనేది వస్తుంది. సేమ్ మనకు కంట్రోల్ చేసుకోవచ్చు, ఎక్కడ ప్లే చేయాలి, ఎక్కడ పాస్ చేయాలి అనేసి. సో ఇది వీడియో ట్యాగ్ గురించి కంప్లీట్ డీటెయిల్. అండ్ దెన్ కమింగ్ లిస్ట్ ట్యాగ్. సో మనం ఒక లిస్ట్ని క్రియేట్ చేయాలి అనుకుంటే అందుకోసం లిస్ట్ ట్యాగ్ని యూజ్ చేస్తాం అన్నమాట. సో మనకి లిస్ట్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఆర్డర్డ్ లిస్ట్, ఇంకోటి అన్ఆర్డర్డ్ లిస్ట్. ఆర్డర్డ్ లిస్ట్ని OL అని రిప్రజెంట్ చేస్తాము, అన్ఆర్డర్డ్ లిస్ట్ని UL అని రిప్రజెంట్ చేస్తాము. ఓకేనా. సో ఇప్పుడు మన HTML కోడ్లోకి వెళ్ళి OL ఆర్డర్ లిస్ట్ .html. సో సేమ్ ఇందులో డాక్టర్ HTML అండ్ HTMLలో ఇంకోటి హెడ్ ట్యాగ్ ఇంపార్టెంట్. అండ్ దెన్ మ్యాండేటరీగా అందులో కమింగ్ టు ద లిస్ట్ ట్యాగ్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఆర్డర్డ్ లిస్ట్, ఇంకోటి అన్ఆర్డర్డ్ లిస్ట్. ఆర్డర్డ్ లిస్ట్ని మనం OL అని రిప్రజెంట్ చేస్తాం, అన్ఆర్డర్డ్ లిస్ట్ని UL అని రిప్రజెంట్ చేస్తాం. సో అంటే లైక్ ఇప్పుడు ఆర్డర్డ్ లిస్ట్ అంటే మనకి ఒక ఆర్డర్లో వస్తుంది 1 2 3, అండ్ అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే మనకి డాట్లో వస్తుంది. ఇప్పుడు చూపిస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్డ్ లిస్టే ఉంది. సో ఇప్పుడు list.html. ఓకే list.html. సో మనకి బాయిలర్ ప్లేట్ అనేది మ్యాండేటరీ. టైటిల్లో లిస్ట్ అనేది ఇచ్చాము. దెన్ తర్వాత బాడీలోకి వెళ్ళేసి నేను ఒక లిస్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. లిస్ట్లో అది కూడా ఆర్డర్డ్ లిస్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. సారీ, ఆర్డర్డ్ లిస్ట్ అంటే మనకి OLతో రిప్రజెంట్ చేస్తాం, అన్ఆర్డర్డ్ లిస్ట్ ULతో. సో అందులో ఒక లిస్ట్ రాయాలంటే లిస్ట్ అనే ట్యాగ్లో ఆ వర్డ్ రాయాలి. సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం మా కాలేజ్ చేసుకుంటే సవితలో చాలా ఉన్నాయి, మెడికల్ ఇంజనీరింగ్ అలా. సో ఇంజనీరింగ్ సేమ్ ఇంకో లిస్ట్లో ఒక 3 4 ఇలానే కాపీ చేసుకుందాం. Alt Shift డౌన్ బటన్. సేమ్ అదే లైన్ దానికి ఇంజనీరింగ్ మెడికల్ ఆర్ట్స్ నర్సింగ్. ఓకేనా. ఈ 4 ఉన్నాయి అనుకుందాం ఒక లిస్ట్లో. ఇప్పుడు లైవ్ సర్వర్తో ఓపెన్ చేసినప్పుడు ఇలా 1 ఇంజనీరింగ్, 2 మెడికల్, 3 ఆర్ట్స్, 4 నర్సింగ్ అని ఇలా వచ్చింది. సో అదే నాకు నెంబర్స్ కాకుండా వేరే ఆర్డర్లో కావాలంటే ULతో రిప్రజెంట్ చేయాలి. సో ఇది 2. సో ULతో రిప్రజెంట్ చేస్తే అది అన్ఆర్డర్డ్ లిస్ట్. ఇప్పుడు అది లైవ్ సర్వర్తో ఓపెన్ చేస్తే ఇలా డాట్స్తో వస్తుంది. ఇంజనీరింగ్ మెడికల్ ఆర్ట్స్ నర్సింగ్ అని డాట్స్తో వస్తుంది. ఓకేనా. ఇది సో నెక్స్ట్ మనం టేబుల్స్ ఇదే HTML. టేబుల్స్ అంటే మనం ఒక వెబ్ పేజ్లో ఒక టేబుల్ పెట్టాలనుకుంటే దానికి మనం టేబుల్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు టేబుల్ ఎలాగో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ VS కోడ్లోకి వెళ్దాం. ఇక్కడ నేను న్యూ ఫైల్ ఇది కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకుంటాను. tables.html. Same doc type HTML header and అందులో ఇందులో టైటిల్లో మనకి టేబుల్స్ ఇన్ ద టైటిల్ టేబుల్స్ ఇచ్చాను. దెన్ బాడీలో మనకి టేబుల్స్ ఇవ్వాలంటే ఫస్ట్ టేబుల్ ట్యాగ్ యూజ్ చేయాలి. సేమ్ చూసారు కదా ఇక్కడ నోట్స్లో ఉన్నట్టు ఫస్ట్ టేబుల్ ట్యాగ్ ఇవ్వాలి. సో TR అంటే రోకి సంబంధించింది, TH అంటే హెడ్డింగ్కి సంబంధించింది, TD అంటే అందులో ఉన్న ఎలిమెంట్స్కి సంబంధించింది. సో
టీఆర్ అని ఇచ్చాను. ఇది టేబుల్ రోకి సంబంధించింది. సో టీహెచ్, సో సీరియల్ నెంబర్ ఇంకో టీహెచ్, నేమ్ ఇంకొక టీహెచ్, ఏది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక రో తీసుకుందాం మనం టీఆర్. సో అందులో మనం టేబుల్ డేటా అనేది ఇవ్వాలి. ఇందులో మనం టేబుల్ హెడ్డింగ్ ఇచ్చాము, ఇందులో టేబుల్ డేటా ఇవ్వాలి. సీరియల్ నెంబర్ 1. సో మనం ఇట్లా ఒక 3% తీసుకుందాం అనుకోండి, 3 rows కాబట్టి ఈ టీడీని 3 times ఇందులో వేసి ఒక 3% కాబట్టి ఈ టేబుల్ రో అంతా సెలెక్ట్ చేసి 2 times ఇచ్చేద్దాం. లైక్ ఆల్ట్ షిఫ్ట్ డౌన్ బటన్ సెలెక్ట్ చేసుకుంటే అదే యాస్టీస్గా కిందకి వచ్చేస్తుంది. సో సీరియల్ నెంబర్ 1, నేమ్ అభిరామ్, ఏజ్ 20 years అనుకోండి. సేమ్ ఇన్ టేబుల్ నెంబర్ 2, సాయి తేజ, ఏజ్ 18 years. టేబుల్ నెంబర్ 3, సీరియల్ నెంబర్ 3, బాను, ఏజ్ 19 years. సో ఇప్పుడు దీన్ని లైవ్ సర్వర్తో ఓపెన్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. సో నేమ్, సీరియల్ నెంబర్, ఏజ్. సో ఈ టేబుల్కి ఒక బార్డర్ లేదు, మనకు ఒక బార్డర్ ఇవ్వాలనుకోండి. అందుకోసం మన కోడ్లోకి వెళ్ళి టేబుల్ అనే హెడ్డింగ్ దగ్గర ఓపెనింగ్ ట్యాగ్ దగ్గర బార్డర్ ఇది ఈక్వల్స్ టు 1 అని ఇచ్చాము. సేమ్ ఇప్పుడు లైవ్ సర్వర్లోకి వెళ్తే మనకి ఇక్కడ బార్డర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 తోని ఇలా టేబుల్ నీట్గా వచ్చేస్తుంది. సో ఇది కంప్లీట్ టేబుల్ ట్యాగ్ గురించి. దెన్ స్కీమాటిక్ అండ్ నాన్ స్కీమాటిక్ ట్యాగ్స్, ఇది మన దాంట్లో ఉన్న లాస్ట్ టాపిక్. హెడర్ అంటే మనకి పైన వచ్చేస్తుంది. నావిగేషన్ అంటే మనం నావిగేషన్ చేయడానికి. ఫూటర్ అంటే డౌన్ పార్ట్లో వచ్చేసింది. ఇప్పుడు నేను చూపిస్తాను డైరెక్ట్గా స్కీమాటిక్ ట్యాగ్స్ అని. సో సేమ్ డాక్ టైప్ HTML. 1 minute, ఇక్కడ నేను ఎక్స్టెన్షన్ సరిగ్గా ఇవ్వలేదు. రీనేమ్ డాట్ HTML, డాక్ టైప్ HTML హెడర్ అండ్ అందులో టైటిల్ స్కీమాటిక్ ట్యాగ్స్. సో అందులో మనకి ఏంటంటే స్కీమాటిక్ ట్యాగ్స్లో బాడీకి వెళ్దాం. ఇప్పుడు హెడ్ తర్వాత బాడీకి వెళ్ళాలి కదా. బాడీలో మనం ఫస్ట్ పారాగ్రాఫ్ ఇద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక కాపీ చేసిన యాస్టీస్గా పేస్ట్ చేసిన హెడర్ అంటే హెడర్ సెక్షన్, నావిగేషన్ అంటే నావిగేషన్ బార్. సో ఇప్పుడు నేను లైవ్ సర్వర్తో ఓపెన్ చేసినప్పుడు హెడర్ అంటే హెడ్ అంటే టాప్లో వచ్చేస్తుంది అనమాట. అది లైక్ మనకి ఒక వెబ్ పేజ్ తీసుకొని google.comకి ఏదైనా సెర్చ్ చేశాను, మూవీ రూల్స్ అని నేను సెర్చ్ చేశాను గూగుల్లో. సో ఇక్కడ గూగుల్ అని ఉంది కదా, ఆల్ మోడ్ వీడియోస్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా హెడర్ సెక్షన్. సో డౌన్కి వెళ్తే ఇక్కడ లాస్ట్కి ఉంది కదా, రిజల్ట్స్ ఆర్ నాట్ పర్సనల్ ఇండియా చెన్నై అనేసి, ఇక్కడ ఇదంతా ఫూటర్ సెక్షన్. సో సిఎస్ఎస్ వచ్చాక మనకి ఇవి ఎలా సపరేట్ చేయాలి అనేసి వస్తుంది. సేమ్ నాన్ స్కీమాటిక్ అంటే సేమ్ ఇది పారాగ్రాఫ్ లానే ఉంటుంది, కాకుంటే ఫర్ ఒకదాన్ని ఇంకోదాన్ని డివైడ్ చేయడానికి ఉంటుంది. లైక్ పారాగ్రాఫ్ని మనం ప్రతిసారి డివైడ్ చేయలేము కదా. సేమ్ ఒక వెబ్ పేజ్కి వెళ్ళాము, సైకోపాత్స్ అని ఒక వెబ్ పేజ్కి వెళ్ళాము, వికీపీడియాలోకి వెళ్దాం. వికీపీడియాలో సైకోపాత్ అని ఉంది, ఓకేనా. సో ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఉందా, ఇది ఒక డ్యూ సెక్షన్లో, ఇది ఇంకో డ్యూ సెక్షన్లో, అలా రాసుకుంటూ వెళ్తాం.
సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. బాడీలో డివ్ అని ఒక ట్యాగ్ ఉంది, అది రాసేసి ఇది కాపీ చేసేసి విఎస్ కోడ్లో పేస్ట్ చేసి డాక్యుమెంట్ని ఫార్మాట్ చేసాను అనుకోండి. సో ఇక్కడ ఇలా వచ్చింది ఇలా. అండ్ ఇలాంటిది ఇంకొక పారాగ్రాఫ్ రాయాలనుకుంటే స్కీమాటిక్ డివ్ అండ్ స్పాన్ అండ్ 2 ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ వికీపీడియాలోకి వెళ్ళాను. ఇందులో ఇక్కడ ఒక పారాగ్రాఫ్, ఇక్కడ ఒక పారాగ్రాఫ్, ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఉంది. ప్రతిసారి పారాగ్రాఫ్ని డిజైన్ చేసేటప్పుడు అది సైడ్ బై సైడ్ రావచ్చు అండ్ అప్ అండ్ డౌన్ 2 ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో ఇక్కడ అప్ అండ్ డౌన్ ఇలా రావడానికేమో డివ్ క్లాస్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డివ్ అనే ఒక ట్యాగ్లో నేను ఫస్ట్ పారాగ్రాఫ్ని పేస్ట్ చేశాను. అందులో దాన్ని ఇప్పుడు లైవ్ స్ట్రీమర్తో రన్ చేసి ఇలా వచ్చింది. అండ్ ఇంకొక పారాగ్రాఫ్ని రన్ చేస్తున్నాను. ఇది ఇంకొక పారాగ్రాఫ్. జనరల్గా దీన్ని ఇలా పారాగ్రాఫ్స్ని ఇలా రాయడానికి యూజ్ చేస్తారు. సో సైడ్ బై సైడ్ అది ఎలా అంటే ఒక వర్డ్ త్రూ వెళ్దాం. సో మనకి డివ్లో ఒక వర్డ్ ఉంది, వర్డ్ 1. అదే ఇంకొక డివ్లో వర్డ్ 2 ఉంది. సో ఇది ఇందులోకి వెళ్ళిన సిఎస్ఎస్లోకి వెళ్ళిన సిఎస్ఎస్లోకి వెళ్ళిన హెచ్టిఎంఎల్లో ఉన్నా కూడా వర్డ్ 1 వర్డ్ 2 అని ఇలానే వస్తుంది. అదే స్పాన్ అని ఒక ట్యాగ్ యూజ్ చేస్తే మాత్రం డివ్ ప్లేస్లో స్పాన్ అని రాశాను. స్పాన్ ఎస్పిఎన్ స్పాన్ క్లోజింగ్ ట్యాగ్ కూడా ఎస్పిఎన్ స్పాన్ అని రాశాను. సేమ్ వర్డ్ 1లో ఎస్పిఎన్ స్పాన్ క్లోజింగ్ ట్యాగ్ ఎస్పిఎన్ స్పాన్ అని రాసి లైవ్ సర్వర్తో ఓపెన్ చేసాము. సో ఇందాక మనకి వర్డ్ పైన ఇంకో వర్డ్ 2 కింద వచ్చింది. ఇప్పుడు వర్డ్ 1 సైడ్కి వర్డ్ 2 వచ్చింది. ఓకేనా. సో పైకి కిందికి ఇలా పారాస్ ఆర్ వర్డ్స్ రావాలంటే div యూజ్ చేస్తున్నాం. ఆ సైడ్ బై సైడ్ రావాలంటే స్పాన్ యూజ్ చేస్తాం. సో హెచ్టిఎంఎల్లో ఒక ప్రాజెక్ట్కి వెళ్ళే ముందు ఒక చిన్న ట్రిక్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నిటికీ కలిపి నేను index.html అని క్రియేట్ చేస్తాను అనుకోండి. ఓకేనా. ఇప్పుడు సేమ్ డాక్టైప్ HTML హెడ్ టైటిల్లో ఆల్ అని పెట్టేశాను. సో ఇప్పుడు బాడీకి వచ్చేస్తే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇవన్నీ ఒకటే దాంట్లో రావాలనుకోండి, లైక్ వెబ్ పేజ్లో. సో ఏ అనే ఒక యాట్రిబ్యూట్ని ఇచ్చాను, href మన ట్యాగ్. సో మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. ఓకేనా. అలా ఆల్ షిఫ్ట్ డౌన్ బటన్ 1 2 3 4 5 6 7 8. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఉన్నది audio.html, ఇక్కడ పక్కన ఆడియో. సో forms.html, ఇక్కడ ఫార్మ్స్. సేమ్ iframe.html, ఇక్కడ iframe. list.html, ఇక్కడ లిస్ట్. సో మై ఫస్ట్ పేజ్ ఇదంతా చేసింది. tables.html, టేబుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు మనం తీసుకున్నాం ఈ ఎగ్జాంపుల్లో. సో ఈ 4 అనేది మనం ఏ యాట్రిబ్యూట్లో పెట్టాము. ఇప్పుడు మన లైవ్ సర్వర్తో ఓపెన్ చేస్తే, ఓకే వీటిని ఏం చేద్దాం,
ఇలా పెడితే సైడ్ బై సైడ్ వచ్చేస్తున్నాయి కదా. మనకి టాప్ టు బాటమ్ కావాలంటే సేమ్ ఇందాక చెప్పాను కదా, div క్లాస్. ఓకేనా, సేమ్ సో ఇక్కడ స్టార్టింగ్ దగ్గర అంతా క్లోజింగ్ ట్యాగ్స్ని రిమూవ్ చేసేద్దాం. సో ఇప్పుడు దీన్ని లైవ్ సర్వర్తో ఓపెన్ చేస్తే ఇలా వచ్చింది. సో ఆడియోని క్లిక్ చేశాను, ఇందాక మనం ఆడియోతో క్రియేట్ చేసిన HTMLకి వచ్చేసింది. అగైన్ బ్యాక్ వచ్చేస్తే మన ఇండెక్స్కి వచ్చేస్తుంది, టేబుల్, మన టేబుల్ HTMLలోకి వెళ్ళిపోయింది. ఓకేనా, సేమ్ అలానే ఐఫ్రేమ్ అని క్లిక్ చేస్తే ఐఫ్రేమ్ HTMLలోకి వచ్చేసింది. ఓకేనా, సో ఇవన్నీ వీటితో ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేద్దాము. సో దాని ప్రాజెక్ట్ నేను పెట్టే టైటిల్ DF యూట్యూబ్. ఓకేనా, సో ప్రాజెక్ట్కి సపరేట్ ఫోల్డర్ యూజ్ చేసుకున్నాం. బ్యాక్ వచ్చేసి న్యూ ఫోల్డర్ DF యూట్యూబ్ ఒక ఫోల్డర్ ఇచ్చాను. సేమ్ ఇక్కడ షో మోర్ ఆప్షన్స్, ఓపెన్ విత్ కోడ్. ఒకవేళ మీకు ఇలా రాకుంటే డైరెక్ట్ VS కోడ్లోకి వెళ్ళి ఓపెన్ ఫైల్ అని క్లిక్ చేసేసి మీ ఫోల్డర్కి నావిగేట్ చేసుకోండి. సో ఇప్పుడు నేను index.html అనే ఒకటి ఇస్తాను. దెన్ gaming.html, music.html, and also gaming, music, game, anime.html. ఇలా 3 ఇచ్చాను. సో ఇండెక్స్లో నేను ఇలా 3 ఇచ్చాను. సో ఇక్కడ నేనేం చేస్తానంటే టేబుల్లో మనం లింక్ ఇద్దాం అనుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇమేజ్లో లింక్ ఇద్దాం అనుకోండి. సేమ్ doctype HTML, then to HTML, then head, ఇందులో DF యూట్యూబ్ అని ఇచ్చాను. సో జస్ట్ బేసిక్ HTML, డిజైనింగ్ అదంతా ఏమి ఉండదు. సో మనం గేమింగ్ కోసం అని చెప్పి నేను ఏమి ఇస్తున్నా, ఇక్కడ ఒక div క్లాస్ ఇచ్చేసి ఇందులో ఏ ట్యాగ్ ఇచ్చేసి href లింక్. దీన్ని ఇక్కడ నేను త్రీ HTMLs ఎక్స్ట్రా క్రియేట్ చేసింది కాబట్టి 3 HTMLస్కి ఇలా ఇస్తున్నాను. ఇక్కడ anime.html, gaming.html, music.html. సో ఇలా 3 క్లాస్ ఇచ్చాను. తర్వాత ఇప్పుడు anime.htmlలోకి వెళ్ళేసి సేమ్ doctype HTML. సో ఇది ఒకటి కాపీ చేసుకున్నాం. HTML header, title, బాడీ, ఈ 4 కంటెంట్స్ని కాపీ చేసుకుందాం. గేమింగ్లో కూడా ఇది ఒకటి ఇచ్చేసి, మ్యూజిక్లో కూడా ఇది ఒకటి ఇచ్చేద్దాం ఇక్కడ. సో ఇది యానిమేది కాబట్టి యానిమే. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే మళ్ళీ మనం ఆ వెబ్ పేజ్కి వెళ్ళాక బ్యాక్కి రానికి ఏ అట్రిబ్యూట్ ఇచ్చేసి ఫస్ట్ div క్లాస్లో
సో నాకు ఇట్లా దివ్వులేకొద్దు, స్పాన్ లాగా కావాలి. నాకు సైడ్ బై సైడ్ యూట్యూబ్ వీడియోస్ ఉంటే బాగుంటుంది కదా. స్పాన్లో ఏ అట్రిబ్యూట్ ఇచ్చేసి ఈలో హెచ్ఆర్ఎఫ్ లింక్స్కి హెచ్ఆర్ఎఫ్. సో ఇమేజ్కి నేను నార్మల్గా గూగుల్లోకి వెళ్ళి యానిమే అని సెర్చ్ చేశాను. ఇమేజ్ ఒకటి వచ్చింది. సో ఓపెన్ ఇమేజ్ ఇన్ న్యూ ట్యాబ్. ఇక్కడ పైన ఉన్న అడ్రస్ని కాపీ చేసుకుంటున్నాను. హెచ్ఆర్ఎఫ్ ఇది ఇక్కడ మనం ఇది క్లిక్ చేస్తే యానిమే పేజ్కి వెళ్ళాలి కాబట్టి, ఇక్కడ క్లిక్ చేస్తే మనం యూట్యూబ్ ఫేస్కి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ మనం యూట్యూబ్ లింక్ ఇస్తాను. అండ్ యానిమే ఇక్కడ క్లిక్ చేస్తే ఇమేజ్ మనకు చూపించాల్సిందే, యానిమే ఇమేజ్ చూపించాలి. ఓకేనా? వెయిట్ ఇండెక్స్లోకి వెళ్ళి ఇక్కడ anime.html ఉంది కదా, దీని లింక్ చూపించాలంటే నేను ఇమేజ్లో చూపించాలనుకుంటున్నాను. ఓకే, ఇమేజ్ ఎస్ఆర్సి సోర్స్లో నేను ఇది పేస్ట్ చేశాను. సేమ్ అంతే. గేమింగ్ అని క్లిక్ చేసి సేమ్ దీని యూఆర్ఎల్ని కూడా కాపీ చేసేసుకొని ఇక్కడ index.htmlలో ఇక్కడ ఇమేజ్ లోపల నేను లింక్ ఇవ్వాలనుకుంటున్నాను. అందుకనేసి ఇక్కడ కూడా ఇమేజ్ సోర్స్ని ఇచ్చేస్తా. థర్డ్ రియన్ ఇమేజ్ ఇచ్చేసి ఎస్ఆర్సి ఇచ్చేసి మ్యూజిక్ కాబట్టి సేమ్ ఓపెన్ ఇమేజ్ న్యూ ట్యాబ్, దాన్ని కాపీ చేసేసి సేమ్ ఆ సోర్స్లో నేను ఇమేజ్ లింక్ ఇచ్చేసా. ఇప్పుడు మన వెబ్ పేజ్ ఎలా కనిపిస్తుందంటే లైవ్ సర్వర్తో ఓపెన్ చేసినప్పుడు ఇలా కనిపిస్తుంది. ఇది క్లిక్ చేస్తే మనం యానిమే HTMLలోకి వెళ్ళిపోతాం. గేమింగ్ క్లిక్ చేస్తే గేమింగ్ HTMLలోకి, మ్యూజిక్ క్లిక్ చేస్తే మ్యూజిక్ HTMLలోకి వెళ్ళిపోతాం. సో ఇప్పుడు మనం గేమింగ్, యానిమే, మ్యూజిక్లో ఏం కంటెంట్ ఇవ్వాలి అంటే మనం ఫస్ట్ యూట్యూబ్కి వెళ్దాం. యూట్యూబ్లో ఫస్ట్ నేను యానిమే స్పాన్ అని ఇచ్చాను కదా, స్పాన్లో మనం ఐఫ్రేమ్ లింక్స్ పెడదాం. ఒక 3-4 వీడియోస్ పెడదాం. స్పాన్లో వన్ పీస్, షేర్లోకి వెళ్ళి ఎంబెడెడ్ కోడ్ మీద క్లిక్ చేసి ఎంబెడెడ్ కోడ్ని కాపీ చేసుకొని సేమ్ ఫస్ట్ స్పాన్లో అది ఇచ్చేసి తర్వాత ఇంకొక వీడియో ఇది వాట్ ఇఫ్ ఆల్ ద హజిరాస్, దెన్ అగైన్ ఇలా షేర్ కొట్టేసి ఎంబెడెడ్ కోడ్ని కాపీ చేసుకొని సో ఇలానే 4 వీడియోస్ అనేది నేను యానిమేలో ఇచ్చేసాను. సేమ్ అలానే గేమింగ్ వీడియోస్ అనేవి కూడా ఇవ్వాలి కదా. సో యూనిక్ గేమర్ మన ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్, గేమింగ్ యూట్యూబ్ ఛానల్. సో ఈయన ఒక 4 వీడియోస్ ఎంబెడ్ ఐఫ్రేమ్ లింక్ కాపీ, తర్వాత గేమింగ్లో బాడీ ట్యాగ్లో స్పాన్ ఇచ్చేసి గేమింగ్ ఒక 3 వీడియోస్ పెడదాం అనుకుంటున్నాం మన కోడ్లో.
సేమ్ ఇది మన ఇంకొక వీడియో కోడ్. అండ్ థర్డ్ మన సర్వే నెంబర్ లెవెల్ పార్ట్ 2 వీడియో కోడ్. ఈ 3 వీడియో కోడ్స్ని నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నా ఐ ఫ్రేమ్లో. అండ్ అగైన్ మ్యూజిక్ వచ్చేస్తే లైక్ ఇక్కడ టైటిల్ ఇది ఇందాక మన గేమింగ్కి టైటిల్ ఇచ్చాను. ఓకే, ఇక్కడ టైటిల్ గేమింగ్. సో ఇది మీకు కొంచెం మంచిగా కనిపించాలంటే రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ డాక్యుమెంట్ క్లిక్ చేస్తే ఫార్మాట్ అయిపోతుంది. సో మ్యూజిక్కి వెళ్ళాక మనం మన బాడీలోకి వెళ్ళేసి సో మనకి ఎడ్ షీరన్ మ్యూజిక్ అంటే ఇష్టం. ఎడ్ షీరన్ సాంగ్స్. ఫస్ట్ మనకి షేప్ ఆఫ్ యూ. At GoDaddy, we know your website is the center. సో ఎంబెడ్లోకి వెళ్ళి ఆ కోడ్ని కాపీ చేసి సేమ్ స్పాన్ కోడ్ని 4 ఇచ్చేసి ఒక వీడియో. సెకండ్ మన ఫేవరెట్ సాంగ్కి వెళ్ళిపోదాం. మన సెకండ్ ఫేవరెట్ సాంగ్ సో థింకింగ్ అవుట్ లౌడ్. సో ఎంబెడ్ కోడ్లోకి వెళ్ళేసి ఇది కూడా కాపీ కొట్టేసి మన స్పాన్లో పే చేసేద్దాం. అండ్ థర్డ్ కోడ్ పర్ఫెక్ట్ సాంగ్. పర్ఫెక్ట్ ఎడ్ షీరన్. పర్ఫెక్ట్ సాంగ్ కూడా పేస్ట్ చేసేద్దాం. అండ్ మన ఫోర్త్ సాంగ్ హుసన్ సాంగ్ని కూడా ఫార్మాట్ డాక్యుమెంట్. సో గేమింగ్ ఇండెక్స్ యానిమే ఈ 3 అనేవి అయిపోయినాయి. గేమింగ్, ఇండెక్స్, యానిమే. సో ఇవి మనం 3 ఇచ్చేసాము. మ్యూజిక్ కూడా. సో ఇప్పుడు మనం ఇంతకన్నా ముందు లైక్ ఇది ఇచ్చే కన్నా ముందు లైక్ కోడ్ ఇంప్లిమెంట్ చేసే కన్నా ముందు ఒక చిన్న చేంజ్ చేద్దాం. ఇప్పుడు మన ప్రతి ఒక్క దాంట్లో వెళ్ళి బాడీ తర్వాత ఒక ఏ ట్యాగ్ ఇద్దాం. ఒక ఏ ట్యాగ్లో హెచ్ఆర్ఎఫ్లో మనము index.html అని ఇద్దాం. ఎందుకంటే ఇక్కడ మనం గో బ్యాక్ అని ఇద్దాం. సో ఈ లైన్ని కాపీ చేసుకొని ప్రతి ఒక్క యానిమే దాంట్లో బాడీ తర్వాత సేమ్ లైన్ ఇచ్చేసి మ్యూజిక్ తర్వాత బాడీ తర్వాత ఇదే సేమ్ లైన్ ఇచ్చి బాడీ తర్వాత సేమ్ ఇదే లైన్ పేస్ట్ చేస్తే అయిపోతుంది. ఓపెన్ విత్ లైవ్ సర్వర్. సో డిఎఫ్ యూట్యూబ్ మనకు ఓపెన్ అయిపోయింది. ఫస్ట్ యానిమే, సెకండ్ మ్యూజిక్, సెకండ్ గేమింగ్, థర్డ్ మ్యూజిక్. సో ఇది నేను ఇప్పుడు క్లిక్ చేశాను. లైక్ స్పాన్ వచ్చింది. ఒకవేళ అవైలబుల్ లేకపోతే వీడియో అని అవైలబుల్ అని వచ్చేస్తుంది. మిగతా అన్నీ మీతో ప్లే అయిపోతాయి. సో మనం బ్యాక్కి వెళ్ళిపోవచ్చు. సేమ్ మ్యూజిక్లోకి వెళ్ళిపోతే కొన్ని ప్లే అవ్వవు, కొన్నిలో ఒకవేళ ఇలా వీడియో అయినా అవైలబుల్ అని వచ్చిన వాచ్ ఆన్ యూట్యూబ్కి వెళ్ళేస్తే అది వచ్చేస్తుంది. లైక్ కొన్ని అఫీషియల్వి ఎంబెడ్కి సపోర్ట్ చేయవన్నమాట, ఎంబెడ్ కోడ్కి సపోర్ట్ చేయవు. సో గేమింగ్ నాకు తెలిసి మ్యాక్సిమం అన్న వచ్చేస్తే మన తెలుగు అన్నలు అట్లా ఏం పెట్టరు రిస్ట్రిక్షన్స్. సో
ఎంబెడ్ కోడ్లో మన ఇంత సింపుల్ లెవెల్స్ ఇస్తే ఎట్లా బ్రో? సో ఇది మన ప్రాజెక్ట్. ఓకేనా, థ్యాంక్ యూ. ఇది కంప్లీట్ మనకి HTML అయిపోయింది. నెక్స్ట్ మనం CSSలోకి వెళ్ళిపోదాం దీని తర్వాత. ఓకేనా, ఇఫ్ యూ లైక్ దిస్ కోర్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.